జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మేడ్ ఇన్ హెవెన్ స్థాపించి అప్పుడే 25 years అయిపోతుంది. నా గ్రాడ్యుయేషన్ ఇనాగ్రేషన్ కి రమ్మంటే కుదరదంటున్నావు కానీ పార్టీకి మాత్రం ప్లాన్ చేస్తున్నావు. దిస్ ఈజ్ మై ప్రెస్టేజ్ ఇష్యూ. ఏ ఎమోషన్ ఏ రిలేషన్ లేని ఒక గొప్ప వ్యక్తి నడుపుతున్న సంస్థ. ఇంతకీ వీడెక్కడా? రాధా వస్తా అన్నాడు కదా, ఆ విషయమే మర్చిపోయాను. శ్రీక, అదేంటి ఇటు కదా వెళ్లాల్సింది, అటు వెళ్తున్నాడేంటి? వచ్చేసావరా? చెప్పాగా రా. అది ఏం లేదురా, శిఖర కార్ టైర్ పంచర్ అయింది, తను డ్రాప్ చేయమని అడిగింది. వాట్? కార్ టైర్ పంచర్ అయిందంటరా. నిన్ను మళ్ళీ చెప్పమన్లా. నువ్వు ఈ స్వర్గంలో జాయిన్ అయింది ఒక అమాయకుణ్ణి నరకంలోకి ఎలా నెట్టాలో నేర్చుకోవడానికి. రాధా నువ్వు అంతేగాని డ్రాపింగ్లు పికప్ల కోసం కాదు కదా. ఎక్స్క్యూజ్ మీ. నీ సోది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు, నేను విన్ను. అయినా నువ్వేంట్రా, ఈరోజు డ్రాపింగ్ అంటారు, రేపొచ్చి పికప్ చేసుకో అంటారు, తర్వాత లంచ్కి వెళ్దామా అంటారు, ఆ తర్వాత డిన్నర్కి వస్తావా అని అడుగుతారు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అవుతాయి, నిన్ను వాళ్ళ చుట్టూ కుక్కలా తెప్పించుకుంటారు. ఆ డాగ్ బ్రతుకు నీకెందుకురా? రే, ఒక్క డ్రాప్కి అంతవరకు వెళ్ళిపోయావారా? ఇంతే అయినా ఫ్యూచర్ చెప్తున్నా, డోంట్ ట్రస్ట్ గర్ల్స్, ఓకే? మీరు అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు అమ్మాయివి కాబట్టి కాలుద్ది, న్యాచురల్. నువ్వన్నేమీ అడక్కు, నేనేమీ అన్ను, నువ్వేం వినక్కర్లేదు. రే, నైట్ అయిపోయిందిరా. డ్రైవర్కి చెప్పరా, డ్రాప్ చేస్తాడు. ఓకే, గుడ్ ఐడియా. రాజు సార్, మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి. ఓకే సార్, కార్ తీసుకొస్తానమ్మా. శిఖర, నువ్వేం హర్ట్ అవ్వకు, మా బ్రదర్ అంతే. రారా. వస్తున్నాను రా. ఏంట్రా క్లయింట్ అలా అనేసో? ఇదో కంపెనీ, ఆవిడో క్లయింట్. ఇక్కడ నువ్వు అసలు అవసరమారా? మనదే కదరా, ఓ గొప్ప ఫోటోగ్రాఫర్ కావాలనేది నా అంబిషన్. ఇదొక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా. నీ బొందలే గాని ఆ పెళ్లి అనే దరిద్రం జోలికి మాత్రం వెళ్ళకు. నాలా చండాలాన్ని వ్యతిరేకించి దానికి దూరంగా హ్యాపీగా ఉండు. సరే పద. కొంచెం క్లోజ్ అవ్వచ్చని ప్లాన్ చేస్తే వచ్చి ఫ్లాప్ చేశాడు. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడొచ్చాను? మీరు ఓకే అంటే, మమ్మీ, అవినాష్ ఉన్నాడు కదా, అదే నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. చెప్పా కదా. ఇదెప్పుడు చెప్పింది? చెప్పాను కదా మామ్. చెప్పావు. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు పెద్దమ్మా. నెలకి 2 లక్షల శాలరీ, బోలెడాస్తుంది, చాలా మంచివాడు. వాళ్ళ సిస్టర్ అతనికి ఎంత చెప్తే అంత పెద్దమ్మా. నా ఫ్రెండ్ నా మాట కాదనదు. మీకు అభ్యంతరం లేకపోతే మాట్లాడినా పెద్దమ్మా. అంతకన్నా కావాల్సిందేముంది శిఖర? అబ్బాయి మంచివాడు అంటున్నావు కదా, మాట్లాడు. కాకపోతే పెద్దమ్మా, అవినాష్కి ఇంతకు ముందే పెళ్ళై భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విష్ణు రెండో భార్యగా వెళ్ళాలి. సువర్ణ, మనం వచ్చింది దేనికి? మీరు మాట్లాడుతుందేంటి? శిఖర, ఇంకేం మాట్లాడుకో. వాళ్ళలా అర్థం చేసుకుంటే నేనేం చేస్తాను డాడ్? కాస్త వాస్తవంలో కూడా బ్రతకాలి కదా.
ఇక్కడ ఊహల్లో ఎవరో విహరించట్లేదు శిఖర. పెద్దనాన్న ట్రై టు అండర్స్టాండ్. ఇక అతనికి వేరే ఏ లోపాలు లేవు. గోవిందో, ఇదే వద్దనేది. ఉన్నదే కదా పెద్దమ్మ చెప్తున్నా. ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా బిడ్డకి రెండో పెళ్లి వాడినిచ్చి చేసే అవసరం నాకు లేదు. ఇలాగే ఆలోచించి కాలయాపన చేస్తే కష్టం పెద్దమ్మా. శిఖర, ఇక ఆపుతావా? అర్థమయ్యేలా చెప్పనివన్నయ్యా. పెద్దమ్మా, మాకంటే డబ్బుంది. ది గ్రేట్ మేడ్ ఇన్ హెవెన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ట్రైన్ అవుతున్నా. నా రేంజ్ కి తగిన సంబంధం వాళ్లే చూస్తారు. పోనీ అక్కడ మీకు తగిన సంబంధం చూసుకోవడానికి మీకంత స్తోమత ఉందా? పాపం పెద్దనాన్న సెక్యూరిటీ గార్డ్గా, పెళ్లిళ్ళ పేరయ్య వర్క్గా వెళ్ళగలరా? పైగా మన విష్ణుకున్న లోపం తెలిసి చుట్టుపక్కల ఏ సంబంధం రాదు. అందుకే ఏదో సాయం చేద్దామని ఈ సంబంధం గురించి చెప్పాను. మన దగ్గర లోపం పెట్టుకొని పెద్ద పెద్ద మంచి మంచి సంబంధాలు రావాలంటే ఎలా వస్తాయి? ఇంతకన్నా గొప్ప సంబంధం వస్తుందా? సువర్ణ, నీ కూతురన్ని మాటలు అంటుంటే చెంప పగలగొట్టకుండా చూస్తున్నావా? అంటే అది ఇప్పుడు కారులో తిరుగుతోందని, వెనక బాగా డబ్బుందని, బాగా ఆస్తి కూడబెట్టారని ఎలా పడితే అలా బాగుతోంది. ఇకనైనా కొంచెం మాట్లాడడం నేర్పించు. ఎవరి వల్ల మీరు ఇవాళ ఈ స్థితిలో ఉన్నారో చెప్పడం మంచిది. ఆ రోజు మేం చేసిన సాయం ఏంటో నీ కూతురికి తెలియటం చాలా అవసరం అనిపిస్తోంది. పెద్దమ్మా, చెల్లి సంగతి తెలిసిందే కదా. గోవిందో, తెలుసుకోవాల్సింది అదే సాగర్. వదినా, ఇంత అయ్యాక ఇప్పుడు సర్ది చెప్పటం చెయ్యకు మధు. ఇంకో మాట కనుక అది అడ్డు అదుపు లేకుండా మాట్లాడిందో పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. ఇందుకే నేను ఇక్కడికి రానని చెప్పాను మామ్. వీళ్ళకేదో మంచి చెయ్యాలనుకోవడం మొన్నది బుద్ధి తక్కువ. ఎంత మంచి కనబడిందో. మీరు ఎంత ఎగిరినా మీ స్థాయిని గుర్తు చేస్తూనే ఉంటాను. పూర్ ఫెలోస్. ఇంకెందుకు మామ్, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.